పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభా అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ చేత మిమ్మల్ని నింపండి. ప్రభా, మీ పాదముల దగ్గరికి వచ్చి వేడుకొంచున్నాం. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి మీ ఆత్మశక్తిని మాకివ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అని, అలాగే ఆయన పాపులను రక్షించటానికి వచ్చాడు అని ఇలాగ మనం దేవుణ్ణి స్తుతించాం. అయితే ఇంకా క్రీస్తు ప్రభు మనకు చేసే పనులు ఏమై ఉన్నాయని ఆలోచన చేస్తే, దేవుడు చేసే పనులు చాలా శ్రేష్టమైనవిగా, మనకు తెలియకుండానే మనకు అనేకమైన మేలులు చేయటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు అనేది మనకు వాక్యము ద్వారా తెలుస్తుంది. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకేమై ఉన్నాడు, మనకు ఏం చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. ఇంతకుముందు ఉత్తరాలు రాసేవాళ్ళు, ఈ ఫోన్లు రాకముందు లెటర్స్ రాసేవాళ్ళు. ఆ లెటర్ రాసినప్పుడు అది మనం చదివితే వాళ్ళు ఎలా ఉన్నారో అంత మనకు తెలిసేది ఉత్తరం ద్వారా. అలాగే ఈ దేవుని వాక్యము
ఒక లెటర్ లాంటిది, దేవునిని గూర్చి రాయబడిన ఉత్తరము. ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడు, మనకు ఏం చేస్తున్నాడు అనేది మనకిక్కడ తెలుస్తుంది. దేవుడు చేసే పనులు కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే 22వ వచనం చూడండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రభు మనకు చేసే పని ఏమిటంటే అందరూ బ్రతికింపబడుదురు అని అంటున్నాడు. అందరూ బ్రతికింపబడుదురు. ఏమిటి బ్రతికించటము మరంటే, మనము ఆత్మీయముగా ఉజ్జీవింపబడటం, ఆత్మీయముగా తిరిగి లేపబడటం. చాలాసార్లు మనము దేవునిలో ఎలాంటి స్థితిలో ఉంటాము అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మనం ఆత్మీయంగా ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. మన స్థితి ఏమిటి అనంటే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం తెలియకుండా చచ్చిన స్థితిలో ఉంటామంట. ఆత్మ సంబంధముగా చచ్చిపోయిన పరిస్థితి. ఈ చచ్చిపోయేటట్లుగా చేసేది ఏమిటంటే, మనలోకి వచ్చిన పాపం, మనలోనికి వచ్చిన లోకం. ఈ పాపము, ఈ లోకము మనలోనికి వచ్చి మన ఆత్మల్ని చనిపోయేటట్లుగా చేస్తుంది. చనిపోవటం అంటే ఏంటి? చనిపోవటం అంటే దేవునికి దూరం అవటం, దేవునికి మనకు సంబంధం తెగిపోవటం, కనెక్షన్ లేదు అని అర్థం. ఈ కనెక్షన్ లేనప్పుడు మనం చచ్చిన స్థితిలోనికి వెళుతున్నాం. అందుకని ఈ చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలను మరలా తిరిగి బ్రతికించాలి అనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి కనుక చూస్తే, మనం ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉన్నది. ఇక్కడకు వచ్చేసరికి ఏమైంది అనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. అంతకుముందు మలాకీ గ్రంథం కదా, పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాకీ గ్రంథం, క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథం మత్తయి సువార్త. ఈ మలాకీ గ్రంథం టైంకి దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. ఒక దర్శనము లేదు. దేవుడు మాట్లాడుతున్నాడంటే స్వరము ద్వారా మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు దర్శనమిచ్చి మాట్లాడతాడు.
కొన్నిసార్లు మనం అడిగిన దానికి ఏదైనా ఒక సూచనలు ఇస్తాడు, ఇలాగ జరగబోతుంది అని. లేదా కొన్నిసార్లు దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు. నువ్వు లేచి పలానా వాక్యం చదువు అని చెబుతాడు. కొన్నిసార్లు నీవు మనస్సులో ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గ ఆన్సరు దేవుడు తన సేవకుని ద్వారా వాక్యం ద్వారా చెప్పిస్తాడు. అంటే నేను ఈ సమస్యలో ఉన్నాను, ఏం చేయాలి, ఎలా చేయాలా అని అనుకుంటా ఉంటావు, ఇంకా ఎవరిని అడిగి ఉండవు. కానీ కూర్చొని దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ఏంటంటే వాక్యం వింటుంటేనే ఇదే కదా నా సమస్య, దేవుడు నాతో మాట్లాడాడు కదా అన్నట్లుగా ఉంటుంది. అలాగూ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ మలాకీ గ్రంథంలో ప్రజలు దేవునికి దూరం అయిపోయారు కాబట్టి దేవుని యొక్క స్వరము అలాగే దేవుని దర్శనము లేకుండా పోయింది. ఎంతకాలం అంటే దాదాపు 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. అందుకనే ఆ కాలాన్ని చీకటి కాలము అని అంటాం. సైలెంట్ పీరియడ్, డార్క్ పీరియడ్ అంటాం. ఎందుకంటే దేవుని స్వరము లేని రోజులు. ప్రభునంతులారా, ఎందుకు దేవుని స్వరము లేదంటే ఆత్మీయముగా చనిపోయినారు. చనిపోయిన వ్యక్తితో మనం మాట్లాడినా వాళ్ళ దగ్గర ఎలా స్పందన ఉండదో, ఆత్మీయంగా ప్రజలు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకని చనిపోయిన స్థితి. అయితే 400 సంవత్సరాల తర్వాత మరలా ప్రజల్లో ప్రార్థన ప్రారంభమైంది. దేవుని సన్నిధిలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 18వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. చూడండి, అంటే మలాకీ గ్రంథం తర్వాత ప్రజల్లో భక్తి తగ్గింది, ప్రార్థన తగ్గింది, దేవుని యందు భయభక్తులు పోయినాయి. అందుకని దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసే తరము తయారైంది. ప్రార్థన చేసే తరం తయారైంది. ఎవరు వీళ్ళు అనంటే మరియా ప్రార్థన చేస్తూ ఉంది, బహుగా ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, తన మనసాక్షిని కాపాడుకుంటూ ఉంది, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంది. యవనస్తురాలే కానీ ఎక్కడ కూడా తొట్టుపడకుండా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంది. మంచి ప్రార్థన పర్రాలు. అలాగే అక్కడ యోసేపును గురించి కూడా రాయబడిన మాట ఏమిటంటే, యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. నీతి అనేది ఎలాగొస్తుంది? దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే, దేవుని మాటలను ఆలకిస్తూ ఉంటే, ఆ వాక్యము ద్వారా మనుషుల్లోనికి నీతి వస్తుంది. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనం నీతిమంతులంగా మారుతాం. అలాగే నీతి అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచటం. అన్నిటికీ నా ప్రభు సరిపోయిన దేవుడు, నా ప్రభు నాకు సహాయపడతాడు అని దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అబ్రహాము దేవునిని నమ్మెను అంటే నమ్మాడు, ప్రభు ఏదైనా చేయగలడు. మనం ఈ మధ్య పాడుతున్నాం కదా పాట, ఏదైనా చేయగలవు, నా కథ అంతా
మార్చగలవు అని పాడుతున్నాం కదా. కాబట్టి నా ప్రభువు నాకు సహాయము చేస్తాడు, ఏదైనా చేయగలడు, నా కథంతా మార్చగలడు అని విశ్వసించాడు అబ్రహాము. అందుకనే అబ్రహామును దేవుడు దీవించాడు, పొలాల్లో పంటలను ఆశీర్వదించాడు, పశువులను ఆశీర్వదించాడు. అలాగే 300 మంది సేవకులు ఉన్నారు. సేవకులు అంటే దాసులు. ఆయన పొలంలో పశువులు పనులు చేయటానికి 300 మంది జీతగాళ్ళు ఉన్నారు. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయిపోయాడో చూడండి. దేవుని ఆశీర్వాదం. ఆ తర్వాత దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆయన సంతానాన్ని దేవుడు బహుగా దీవించాడు. ఇలాగూ అబ్రహాము దేవుని నమ్మాడు, అందువలన అది అతనికి నీతిగా ఎంచబడాను. కాబట్టి నీతి అంటే దేవునిని హృదయమంతటితో నమ్మాలి. ఏదో పైకి నమ్మటం కాదండి, హృదయమంతటితోనూ దేవుని నమ్మాలి. అవసరానికి నమ్మటం కాదు, పూర్తిగా దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని మీద అలాగూ అబ్రహాము ఆధారపడ్డాడు కాబట్టి ఆయన నీతిమంతుడయ్యాడు. అలా తర్వాత నోవహును గూర్చి కూడా అదే ఉంటుంది. నోవహు తన తరము వారందరిలో నీతిమంతుడయ్యాడు అని ఉంది. ఆదికాండము 7వ అధ్యాయంలో చూస్తే నోవహు నీతిమంతుడు అని అక్కడ కూడా రాయబడి ఉంటుంది. చూడండి 7వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు, నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ సీరియల్లోకి, ఆ లైన్లోకి వచ్చాడు యోసేపు. అందువల్ల యోసేపుని గురించి ఏముంది ఇక్కడ 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, అతడు నీతిమంతుడై ఉండెను అని ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. అంటే యోసేపు అబ్రహాము నేర్చుకున్న నీతిని, నోవహు నేర్చుకున్న నీతిని నేర్చుకున్నాడు. అలాగే వాళ్ళు ఎలాగూ దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మారో అలాగూ యోసేపు కూడా నమ్మాడు. కావున ఈ ప్రభువు మాట్లాడటం సైలెంట్గా ఉన్న టైంలో ఇప్పుడు ఈ మరియా ప్రార్థనాపరురాలుగా మారింది. యోసేపు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని నమ్మాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళ భక్తిని చూసి దేవుడు ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. అంటే పాత నిబంధనలో ఆ సైలెంట్ పీరియడ్లో దేవుడు ప్రజలతో ఎందుకు మాట్లాడలేదంటే వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు వీరిని బ్రతికిస్తూ ఉన్నాడు. మనం చదివాం కదా, క్రీస్తు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. అనగా మనం ఏదైతే పోగొట్టుకున్నామో, దేవునితో ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యామో, ఏ విషయాలలో దేవుని నుండి మనం దూరం అయిపోయి బండబారిపోయి కఠినమైపోయామో ఆ స్థితులను మార్చి దేవుడు మరలా మనల్ని తిరిగి ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని తిరిగి మరలా బ్రతికిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడాలి అనంటే ప్రార్థన చేసేవారు కావాలి. ప్రభువు మనతో మాట్లాడాలి అనంటే ఆయన మాట వినేవాళ్ళు కావాలి. ఆయన మనకు దగ్గర అవ్వాలి అనంటే ఆయన వాక్యం ప్రకారం నీతిగా ఉండేవాళ్ళు కావాలి. ఇప్పుడు యోసేపు, మరియా వీళ్ళు దేవుని మాట వినేవారుగా ఉన్నారు కాబట్టి మరలా తిరిగి ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం రాశాడు? 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం.
ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుదురో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కావున ప్రియులారా, క్రీస్తు ప్రభు జన్మించాడు అని క్రిస్మస్ దినాన మనం వింటున్నాము. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే తన వారిని, ఆయన ప్రజలను, తన నామమున ప్రార్థించే వారిని బ్రతికించటానికి ప్రభు వచ్చాడు. ఆమేన్. చూసారా? కాబట్టి ప్రభువు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన మనలను జీవింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం బ్రతికించటం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయముగా మరలా తిరిగి పురికొల్పబడటము. ఇంతకుముందు ప్రభు మనతో మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు తిరిగి ప్రభు మనతో మాట్లాడతాడు. ఇంతకుముందు ప్రభు మనకు ఏ దర్శనం చూపించేవాడు కాదు, ఇప్పుడు ప్రభు తన దర్శనం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు దేవుని స్వరం వినలేదు మనం, ఇప్పుడు మనం ఆయన స్వరం వింటున్నాం. సమూయేలు దేవుని స్వరం విన్నాడు, మోషే దేవుని స్వరం విన్నాడు, అబ్రహాము దేవుని స్వరం విన్నాడు, అలాగే ప్రవక్తలు దేవుని స్వరం విన్నారు. అలాగే దేవుని స్వరం మనం కూడా వినేటట్లుగా చేస్తాడు.